సుంకిశాల నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. నిన్న విన్హెడో టౌన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలిన విమానం. మమ్మల్ని చంపడానికి నాన్న ప్రయత్నం. దువ్వాడ శ్రీనివాస్ పై కూతురు ఆరోపణలు. ఆడపడుచులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్. రాఖీల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు. మహానగరానికి తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పడిపోయినందున జరిగిన నష్టాన్ని సంబంధిత కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పడిపోయిన సంఘటన చిన్నదని, నష్టం తక్కువ అయినప్పటికీ ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎలాంటి నష్టం జరిగినా కాంట్రాక్టర్ భరిస్తారని స్పష్టం చేశారు. సుంకిశాల ప్రాజెక్టు ఇంకా నిర్మాణంలోనే ఉందని, పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వానికి అప్పగిస్తారని అన్నారు. అసలు ఎందుకు అపోజిషన్ లీడర్స్ మొత్తుకుంటారో అర్థం కావడం. ఎందుకంటే డిజైన్ చేసింది మీరు, కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు, నిర్మాణం అయింది మీ హయాంలో. మరి మీ కమిషన్ల కక్కులతో మరొకటి ఒక రీటైనింగ్ వాల్ కొలాప్స్ అయింది. అది కూడా మీ హయాంలోనే కట్టింది. డిజైన్ కూడా మీరే చేసిండ్రు, కాంట్రాక్ట్ కూడా మీరే ఇచ్చిండ్రు. ఒక్కసారి ఆలోచన చేయాలి. సుఖేందర్ రెడ్డి గారు చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తున్నా. 2014లో అధికారంలోకి వస్తే ఎలక్షన్స్ వచ్చే 1-2 సంవత్సరాల ముందు ఈ పనులు మొదలుపెట్టడంలో మతలబేముందో ఆలోచన చేయాలి. మరి అయితే డిజైను నిర్మాణము మీరు చేసిండ్రు. ఈరోజు రీటైనింగ్ వాల్ కొలాప్స్ కావడం సరే మీరు చేసినా మేము బాధాకరం అంటున్నాం, రుచిగా కానీ స్పష్టమైన హామీ ఇస్తున్నాము. ఇది ఈ సంఘటన వల్ల ఎంత నష్టం జరిగితే అంత మొత్తం కాంట్రాక్టర్ కంపెనీయే భరిస్తుంది. ప్రభుత్వానికి ప్రజలకి ఏమీ నష్టం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా మనం చేస్తున్నాం. బ్రెజిల్లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ సమీపంలో కూలిపోవడంతో విమానంలోని వారందరూ దుర్మరణం చెందారు. కాస్కావెల్ నుంచి గ్వారుల్హోర్స్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం దట్టమైన అడవిలో అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ వీరంగం సృష్టించారు. తన భార్య, పిల్లలపై అర్ధరాత్రి దాడికి యత్నించారు. వివరాల్లోకెళ్తే గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ తమను వదిలేసి వేరే దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్య వాణి, కూతురు హైందవి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస్ విచక్షణ కోల్పోయి భార్య, పిల్లలను కర్రతో కొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. నన్ను రోడ్డుకి ఈడుస్తావా అంటూ అర్ధరాత్రి తన భార్య, పిల్లలపై దాడికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా దివ్వెల మాధురి అనే మహిళతో గత కొద్ది కాలంగా శ్రీనివాస్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో భార్య, పిల్లలు వెళ్లి చూడగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు, కుటుంబంపై ఎమ్మెల్సీ దాడికి ప్రయత్నించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిన్న నైట్ ఇంటికి రావడం జరిగిందండి.
మొన్న నైట్ కూడా మా పిల్లలు వాళ్ళ ఫాదర్ కలడానికి వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు. చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. పెద్ద పాప ఒంటరిగా ఉందని చెప్పేసి నేను తోడొచ్చి నిన్న ఎలాగైనా గేట్లన్నీ తీయించి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి. మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీన్ గారు వాళ్ళ బ్రదరు దువ్వాడ శ్రీధర్ ఇద్దరు కలిపి వచ్చారు. ఎవరి ఈ డోర్స్ తీశారు, ఎవరి తలుపులు తీశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా, చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలాడుతూ పెద్ద రాడ్స్ తీసి, మీరు వీడియోలు కూడా చూసుంటారు, ఒక పెద్ద మార్బుల్ రాడ్ తీసేసి కొట్టేస్తాను, చంపేస్తానని చెప్పేసి మా మీదకి అటాక్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. మేము పిల్లలు మేము కానీ రైట్స్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మేమేమి ఆస్తులు కావాలో ఇంకోటి కావాలో అనేది మేము ఎక్కడ కూడా చెప్పడం లేదు. నేను పదే పదే ప్రెస్సుల దగ్గర వాటి దగ్గర నేను ఆస్తులు ఇచ్చేసాను, డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. మాకు ఏ ఆస్తులు కూడా ఇవ్వలేదు. మేము ఆస్తుల మీద కూడా ఆయనకి డిమాండ్ కూడా చేయడం లేదు. ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుందని ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది. దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇవి తప్పుతో పట్టిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగేసే పరిస్థితి తెస్తున్నారు. ఇది దగ్గర 1 year అవుతుంది సిచ్యువేషన్. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఈ సబ్జెక్ట్ జరిగింది. సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఆయనకి చెప్పడం జరిగింది. అక్కడ ఓకే అని చెప్పేసేవారు, మళ్ళీ యథావిధిగా ఇక్కడికి వచ్చి అదే బిహేవియర్ చేసేవారు. ఒక 6-7 months వాళ్ళ మదరాల ఇంట్లో కూడా ఉన్నారు మా దగ్గరికి రాకన్నా. దాని మీద కూడా నా మీద అక్కడికి వెళ్ళిపోయి లేని కొంత తప్పుడు అలిగేషన్స్ నా మీద, నా పిల్లల మీద చేయడం జరిగింది. తన సేవలతో ప్రజల మనసు దోచుకున్న టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాఖీ పండుగకు 4-5 రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లను తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా పురుషులకు వారి సోదరీమణులు రాఖీలు కట్టడం ఆనవాయితీ. తమ సోదరులకు దూరంగా ఉంటూ వారి వద్దకు వెళ్ళలేని మహిళలు పోస్ట్ లేదా కొరియర్ సర్వీసుల ద్వారా రాఖీలు పంపేవారు. తన కస్టమర్లకు మరిన్ని సేవలను అందించడానికి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ అధికారులు రాఖీలను రవాణా చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామాగ్రిని కూడా రవాణా చేయనున్నారు.